కమెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఎప్పుడు మీటింగ్ మళ్ళీ ఎప్పుడు పెడతారు? తోడు నీడ ఎలా రీచ్ అవ్వాలి ఇవన్నీ అడుగుతున్నారు. అవును. సో నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు? ఎలా రీచ్ అవ్వాలి? ఎప్పట్లాగానే హబ్సిగూడలో హోటల్ ఉంది, ఎప్పుడు చేసే హోటలే. కినారా గ్రాండ్ హోటల్. ఆ హోటల్లోనే ఎప్పట్లాగానే జరుగుతుంది. కాకపోతే ఇక్కడేమో ఇంత మంచిగా మాట్లాడతారు, అవును. నీట్ గా సౌమ్యంగా మాట్లాడుతున్నారు. అవును. అక్కడికి వస్తేనేమో అట్లా తిడుతున్నారు. రాత్రి 11ంటికి ఫోను. మంచి నిద్రలో ఉంటామా 10ంటికి. అప్పుడు వాడికి నిద్ర పట్టదు, వాడి పెళ్ళాం గుర్తొస్తుంది. అప్పుడు ఫోన్ చేస్తాడు, హాయ్ హోయ్ అని పెట్టేస్తాడు. ఇంకొకడు వాడు ఫోటోలు పెట్టేస్తాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? వాడి ఫోటోలు చూసి వాడికి సూటబుల్ మ్యాచ్ ఎక్కడుందో నేను వెతికి. ఆమె హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్ టీచరు, ఆయన లాయరు. గుంటూరు దగ్గర గురజాల ఏదో అయింది, ఆయన లాయరు. వాళ్ళిద్దరు కూడా కూకట్పల్లిలో. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అమ్మ లాస్ట్ మీటింగ్ అక్టోబర్ లో జరిగింది. మనం సెప్టెంబర్ నుంచి అనుకుంటా చేస్తున్నాం ఇది. అవును. అక్టోబర్ లో జరిగిన మీటింగ్ చాలా బాగా జరిగిందని విన్నాను. సో మనకు కూడా కమెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఎప్పుడు మీటింగ్ మళ్ళీ ఎప్పుడు పెడతారు? తోడు నీడ ఎలా రీచ్ అవ్వాలి ఇవన్నీ అడుగుతున్నారు. అవును. సో నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు? ఎలా రీచ్ అవ్వాలి? దానికి కావాల్సిన ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏంటి? నెక్స్ట్ మీటింగ్ డిసెంబర్ 15 ఆదివారం అమ్మ. ఎప్పట్లాగానే హబ్సిగూడలో హోటల్ ఉంది, ఎప్పుడు చేసే హోటలే. కినారా గ్రాండ్ హోటల్. ఆ హోటల్లోనే ఎప్పట్లాగానే జరుగుతుంది. కాకపోతే రావాల్సిన వాళ్ళందరూ 9:30కు రావాలి. ఎందుకంటే రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. ఆ రిసెప్షన్ కౌంటర్లో వాళ్ళు పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్స్, డెత్ సర్టిఫికేట్ కానీ డైవర్స్ కానీ, సింగిల్ అనే ప్రూఫ్ కోసం, ఐదర్ డెత్ ఆర్ డైవర్స్, ఈ సర్టిఫికేట్లు తప్పనిసరిగా తీసుకురావాలి వాళ్ళు. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళ పార్ట్నర్ డెత్ కానీ లేకపోతే డైవర్స్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలి. వాళ్ళు ఒక్కళ్ళే రావాలి. అంటే వాళ్ళతో పాటు 2-3 వచ్చేస్తుంటారు, పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు సెలక్షన్ లాగా. ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందచందాలు చూసి చేసుకునే వయసు కాదు కాబట్టి మేము ఒక 100 మందికి హాల్ బుక్ చేస్తే 200 మంది వచ్చేస్తే తోడు ఎక్కడ కూర్చోబెడతాం? అంచేత అభ్యర్థి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎంట్రీ ఉండదు. వాళ్ళు మాత్రమే రావాలి. తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే వీళ్ళు జిరాక్స్ కాపీలు తీసుకురారు ఎప్పుడు. మా దగ్గర జిరాక్స్ లేదంటారు. ఒరిజినల్ మాకు ఇవ్వడానికి లేదు కదా. ఇచ్చిన అది మా దగ్గర పెట్టుకుని మళ్ళీ నువ్వు ఎప్పుడో జిరాక్స్ తెచ్చి నా ఒరిజినల్ ఇవ్వండి అంటే అది ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. అందుకని తప్పనిసరిగా శనివారానికే జిరాక్స్ కాపీలు రెడీ చేసుకోండి. పాస్పోర్ట్ ఫోటో ఒకటి తీయించి పెట్టుకోండి. ఆధార్ కార్డు, డెత్ ఆర్ డైవర్స్, ఈ 2 జిరాక్స్ కాపీలు దగ్గర పెట్టుకోవాలి. వాడు మాత్రమే రావాలి, ఇంకెవరు రాకూడదు. ఏజ్ లిమిట్ 50+. 49 కూడా తీసుకోము. 50 కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది. 50 లోపు వాళ్ళకి అర్హత లేదు. తర్వాత వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1:30-2 ఆ టైంలో లంచ్ ఉంటుంది. 12 గంటలకి నాకు షుగర్ పేషెంట్ని, నాకు లంచ్ కావాలంటే ఒక్కళ్ళ కోసం లంచ్ పెట్టం కదా, మొత్తం అందరూ డిస్టర్బ్ అవుతారు. అందరూ పరిచయాలు అయిపోయాక లంచ్ ఇస్తాం. అంటే సుమారు 2 అవుతుంది అనుకోండి. ఈలోగా మీకు ఆకలేస్తే అది హోటలే కాబట్టి కిందకి వెళ్ళి టిఫిన్ తినరండి, లేదా టిఫిన్ తినేసి పైకి రండి. ఆకలిస్తే మళ్ళీ కిందకి వెళ్ళి తినండి. అంతేగాని మధ్యలో నాకు భోజనం కావాలంటే రాదు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత అడగండి. అంతేగాని నాకు అది కావాలి, నాకు అది కావాలి, నేను బ్రాహ్మణ్ణి, నేను మాదిగని, నేను మాలని అంటే క్యాస్ట్ ప్రకారము మాకు సంబంధం లేదు. వచ్చిన వాళ్ళలో మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటో దాని ప్రకారం, మీ క్యాస్టో మీ ఎలిజిబిలిటీ ఏంటో దాని ప్రకారం మీరు చూసుకోండి. మీరు మాట్లాడుకోండి, మీరు సెటిల్ అవ్వండి, అంతే. లాస్ట్ సెప్టెంబర్ మీటింగ్లో మొన్ననే కూకట్పల్లిలో వివాహం జరిగింది. వారిద్దరూ, ఆమె హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్ టీచరు, ఆయన లాయరు. గుంటూరు దగ్గర గురజాల ఏదో అయింది, ఆయన లాయరు. వాళ్ళిద్దరు కూడా కూకట్పల్లిలో దాన్ని ఏమంటారు, అదేదో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు. మొన్నే పెళ్లికి వెళ్ళి వచ్చాను, పెళ్లి చేసుకున్నారు. సక్సెస్ స్టోరీ. అయితే ఇవి జనరల్గా పొద్దున్న మీటింగ్ అంటే సాయంత్రానికి ఇదివరకు చెప్పేసేవారు, ఇప్పుడు చెప్పటం లేదు అలా. కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు, 2 నెలలు 3 నెలలు 6 నెలలు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత, వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తారు, వాళ్ళ ఇల్లు వాకిలి. అలాగే ఆమె కూడా ఆమె పిల్లల్ని తీసుకొచ్చి ఇల్లు వాకిలి చూసుకుంటుంది, పిల్లలు మాట్లాడుకుంటారు. అలా కొంతమంది మాట్లాడుకుని చేస్తారు. కొంతమంది మాకు పిల్లలతో సంబంధం లేదు, మేమే డెసిషన్ తీసుకున్నాం అనుకుంటారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుని చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ చూసుకోవటం, మాట్లాడుకోవటం, పెళ్లి చేసుకోవటం బాధ్యత వాళ్ళదే, మనకి ఎలాంటి సంబంధం లేదు. మనం పరిచయ వేదిక మాత్రమే నిర్వహిస్తున్నాం, అంతే. చూసుకుంటారు, మాట్లాడుకుంటారు,
తర్వాత ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, లేదంటే మన నెక్స్ట్ మీటింగ్ వస్తారు ఇష్టమైతే, లేదంటే రావడం మానేస్తారు, అది కూడా వాళ్ళ ఇష్టమే. మాకు ఫోన్ వస్తేనే మేము వాళ్ళకి అడ్రస్ వివరాలు చెప్పగలుగుతాం. మీ ఫోన్ నంబర్ మేము స్క్రోల్ చేస్తాం, స్క్రోల్ చేయండి మీతో అంతే. డైరెక్ట్ గా మాట్లాడి అక్కడికి వస్తే సరిపోతుంది. అంతే అంతే ఓకే అంతే. అమ్మా. మొత్తం కార్యక్రమం అప్లికేషన్ ఇవ్వడం దగ్గర నుంచి ఆ రోజే జరుగుతుంది, ముందు నుంచి ఉండదు. ముందు నుంచి మేము వాట్సాప్లో పెట్టేస్తాం ఫోటోలు అంటారు, నాకు పెట్టద్దు, నేను ఈ పెడత ముఖాలన్నీ చూడడానికి రెడీగా లేను. వాళ్ళకి కోపం వస్తుంది కానీ అలా తిడుతుంటాను కూడా ఒక్కొక్కసారి, నిజంగా వాళ్ళని తిడుతుంటాను. ఎందుకు నాకు పెట్టేస్తారు ఈ ముఖాలని, నేను రకరకాల యాంగిల్స్లో ఓడిల్లా ఎందుకు నాకు అవి. కొన్ని కమెంట్స్ మీతో మాట్లాడదాం అనుకుంటా, అందులో ఒకటి ఇక్కడేమో ఇంత మంచిగా మాట్లాడతారు, అవును. నీట్ గా సౌమ్యంగా మాట్లాడుతున్నారు, అవును, అక్కడికి వస్తేనేమో అరుస్తారు. అట్లా తిడుతున్నారు. అవును, నిజం అని- నిజం, ఆ మాట కరెక్ట్. దానికి 2 కారణాలు. ఒకటి, నాకు వయసు అయిపోయింది, 70 ఏళ్ళు వచ్చేసే, ఓపిక నశించిపోయింది. 2, వాళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అంటున్నట్టు మాట్లాడితే నేను సౌమ్యంగానే జవాబిస్తాను. ఒకడు ఫోన్ చేస్తాడు, మీటింగ్ ఎప్పుడండి, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. నువ్వెవరో తెలియదు, నీ వయసు తెలియదు, నీ ఊరు తెలియదు, నీ పేరు తెలియదు, ముందు నువ్వు నన్ను పరిచయం చేసుకోవాలి కదా. మీటింగ్ ఎప్పుడండి నువ్వు అడిగి అనుకో, నాకు 45 ఏళ్ళండి. 45 ఏళ్ళు వాళ్ళు అక్కడ రావడం దండం కదా, ఆడికొచ్చాక దెబ్బలాడతాడు, నాకెందుకు చెప్పారు మీరు రమ్మని అని. వాడు వయసు ఊరు వివరాలు చెప్తే వాడికి సూట్ అవుతుందంటే చెప్తాను, లేకపోతే లేదు. ఏమీ చెప్పకుండా అడుగుతారు అనుకో, 2 తిట్టబుద్ధి వస్తుంది. 2, ఇంకోటి ఇందాక చెప్పాను కదా, హాయ్ హోయ్ అని పెట్టేస్తాడు. ఇంకొకడు వాడు ఫోటోలు పెట్టేస్తాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, వాడి ఫోటోలు చూసి వాడికి సూటబుల్ మ్యాచ్ ఎక్కడుందో నేను వెతికి నేను వాడికి పంపించాలన్నా. Matrimony అనుకుంటున్నాడు. వాడి భావన ఏంటి, మ్యాట్రిమోనీ అనుకున్నా వాళ్ళు డబ్బులు పంపాలిగా, పోనీ మ్యాట్రిమోనీ అనుకున్నాడు అనుకో, నాకు 10,000 పంపించావా నువ్వు, లేదా ఎంత పంపాలని అడిగావా, ఏం అడగకుండా ఫోటోలు పెట్టేసి నాకు పెళ్ళాం వచ్చేస్తుందని కూర్చుంటే ఎలా వస్తుంది. ఇంకా 4, రాత్రి 11ంటికి ఫోను, మంచి నిద్రలో ఉంటావా 10ంటికి, అప్పుడు వాడికి నిద్ర పట్టదు, వాడి పెళ్ళాం గుర్తొస్తుంది, అప్పుడు ఫోన్ చేస్తాడు. తిక్కరాదా మరి. అలాంటప్పుడు తిట్టాల్సి వస్తుంది, ఖచ్చితంగా తిడతాను. నాతో చివాట్లో పనకూడదంటే మర్యాదగా ఆఫీస్ అవర్స్లో ఫోన్ చేయండి, మీకు కావాల్సింది అడగండి, నేను చెప్తాను. పద్ధతిగా అడగండి. ఇంకొకడు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి అని మనం అడుగుతాను, నీ ఫ్రెండ్కి నోరు లేదా, మాట్లాడలేవా, వెంటనే అడుగుతాను. నీ ఫ్రెండ్కి నోరు ఉంది కదా, మాట్లాడగలడు కదా, ఆయన మాట్లాడలేడా, మళ్ళీ నువ్వెందుకు మధ్యలో మీడియేషను, నువ్వు చెప్తావు నేను నీకు చెప్తాను, నువ్వు అడిగి చెప్తావు, వాడు సగం తీసుకురాడు, నా ఫ్రెండ్ నాకు చెప్పలేదండి అంటాడు, నేను ఎవరిని అడగాలి అప్పుడు, ఆయన డైరెక్ట్గా మాట్లాడమను. డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉండాలి, ఆఫీస్ అవర్స్ లో ఫోన్ ఫోన్ చేయాలి, వాళ్ళు కరెక్ట్ గా టైంకి రావాలి, మీరు తిట్టరు. టైంకి రావాలి, ఎవరిని తిట్టాను, అలా చెప్పిన వాళ్ళు ఎవరిని. లేకపోతే మాత్రం ఇందులో ఏది డివియేషన్ వచ్చినా ఖచ్చితంగా తిడతాను, అందులో ఎలాంటి అనుమానం లేదు. అది కూడా నేనే చెప్తున్నాను, ఖచ్చితంగా తిడతాను. ఓకే అంచేత తిట్లు పడకూడదంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, మీకు కావాల్సింది ఏదైనా ఉంటే సౌమ్యంగా అడగండి, సౌమ్యంగానే జవాబు చెప్తాను. అదే, అందరికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకే ఒకసారి అవును. డీటెయిల్స్ Correct. కనుక్కుందామని Correct. స్క్రోల్ చేస్తాం నంబర్, దానికి కాల్ చేసి కాల్ మీతో చేయమని చెప్పాను, మాట్లాడి, అంతే అంతే హబ్జీ కూడా December 15th అంతేనమ్మా. 9:30కి వస్తుంది. అంతే, ఎప్పుడు జరిగే చోటే జరుగుతుంది. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.